మనం ఒకసారి మస్తాన్ రావు గారు వెళ్దాం. మస్తాన్ రావు గారు ప్రస్తుతం ఏదైతే ఇద్దరు మాటలు మనం విన్నాం, అని చిత్తలక్ష్మి గారు కూడా చెప్పిన విషయం కూడా మనం విన్నాం. కాకపోతే ఏంటంటే మామిడి రైతులకు సంబంధించింది ఈరోజు పొరుగు వచ్చినందువల్లనే ఈరోజు జగన్ పర్యటన చేశారని చెప్తున్నారు. వాస్తవానికి మనం దానికి అందుకుందాం. కాకపోతే దాని ధరకు బట్టి సరైన స్పందన ప్రభుత్వం నుంచి వెళ్ళి కరువైనందువల్లనే ఈరోజు జగన్ పర్యటన చేస్తున్నా అని చెప్తున్నారు. ఈ విషయంలో ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా చెప్పారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి మస్తాన్ రావు గారు? సార్ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ సార్, వినపడుతుందా సార్? Yes sir, yes sir, I am getting you. We are getting you, not I am only, we are getting you. జమీల్ గారు వినపడుతుందా? Yes sir, yes sir. ఓకే సార్, ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. ఫోర్త్ టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అందరికి కూడా, మీకు కూడా. ఇప్పుడు రాష్ట్రంలో చాలా పంటలకి గిట్టుబాటు ధరలు లభించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అటు మిర్చి విషయంలో కానీ లేకపోతే విషయంలో కానీ ఇప్పటికే ఆయన నిరసన తెలియజేశారు. ఆయా ప్రాంతాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని చేశారు. ఇప్పుడు వంతు మామిడి రైతులకు సంబంధించి వచ్చింది. దీనిలో ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష హోదా ఉందా లేదని పక్కన పెడితే ఆయన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ ఒక 3 పార్టీలు అధికారంలో ఉన్న 3 పార్టీల తర్వాత ప్రధాన పార్టీగా ఉంది వైఎస్ఆర్సీపీతో. ఆయన రైతులను పరామర్శించడంలో తప్పులేదు. అయితే ఈ మామిడి రైతుల సమస్య అనేది దాదాపు ఒక నెలన్నరగా ఉంది అక్కడ. ఆ నెలన్నరగా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ. దీనికి కారణం ఏంటంటే ఏదైతే ప్రాసెస్ చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు వీళ్ళ దగ్గర నుంచి కొనే సందర్భంలో చాలా తక్కువ రేట్ ఇస్తున్నాయి అనేది పాయింట్. ఎందుకు ఇస్తున్నాయంటే ఇక్కడ డిమాండ్ సప్లై సూత్రం ఒకటి ఉంది. ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేసింది, దానివల్ల ఒకటి. రెండోది ఏంటంటే గుజ్జు పరిశ్రమలు కూడా చాలా వరకు మూతపడ్డాయి ఆ ఏరియాలో. సో ఉన్న పరిశ్రమలకి ఇప్పుడు మామిడి సేకరణకి సంబంధించి కొద్దిగా అంతరాలు ఉన్నాయి. సో ఏదేమైనా అక్కడైతే రైతులకి గిట్టుబాటు ధర లభించట్లేదు, వాళ్ళ సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదనేది అక్కడ రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. అసలు నిజానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి జోక్యం లేకుండానే రైతులందరూ కూడా గత నెల రోజులుగా అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో, చిత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మామిడి రైతులందరూ కూడా వాళ్ళ ఆగ్రహాన్ని, తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో మనకి ఎట్లా అయితే రాష్ట్ర ప్రభుత్వం కోకోకి సంబంధించి కానీ, బర్లీ పొగాకు సంబంధించి కానీ, మిర్చికి సంబంధించి కానీ కొంత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంటే రైతులకి గిట్టుబాటు ధర దొరకట్లేదనే యాంగిల్లో కోకోకు అయితే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంటున్న పరిస్థితి. అదేవిధంగా బర్లీ పొగాకు సంబంధించి కూడా దాదాపు 300 కోట్ల రూపాయలు టొబాకో బోర్డు అధికారులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంటున్న పరిస్థితి. సో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా 4 రూపాయలు కేజీకి ఇస్తానని స్పష్టంగా ప్రకటించింది. నేను ఇందాకే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు. ఏంటంటే ఆయన అంటాం కిలోకి 4 రూపాయలు. గతంలో మేము 2018లో 2.5 మాత్రమే ఇచ్చాము. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అప్పుడు. ఇప్పుడు మేము 4 రూపాయలు దాన్ని నిర్ణయించాము. సో 260 కోట్ల రూపాయలు రేపటి నుంచి ఎవరెవరైతే ఈ తోతాపురి మామిడి ఎన్ని కిలోలు అయితే వాళ్ళు ఎన్ని టన్నులు అయితే అమ్మారో ఆ విక్రయదారులు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకౌంట్లో నేరుగా 4 రూపాయలు చొప్పున వేస్తున్నాము. ఈ విషయం ఆల్రెడీ 2-3 రోజుల క్రితం, ఒక 4-5 రోజుల క్రితం నిర్ణయించాము మేము. కాకపోతే రాజకీయం చేయడం కోసమే ఇప్పుడు వెళ్ళాడు ఆయన. గతంలో ఎప్పుడో ఒక నెల రోజుల క్రితం వెళ్ళి రైతులను పరామర్శించలేదు. ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు. దాదాపు అన్నమయ్య జిల్లాలో 99% కొనేసాము. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి దాదాపు 70-80% కొనేసాము. ఈ నేపథ్యంలో ఇక్కడికి వెళ్ళటము, ఆ వెళ్ళిన సందర్భంలో కావాలని ఆయన వస్తున్నాడని చెప్పేసి రోడ్ల మీద మామిడికాయలు అట్లా లారీలు పడేసి అదే నిరసన బిల్డప్ ఇచ్చేలాగా చేస్తా ఉన్నారనేది ఆయన విమర్శించిన పరిస్థితి కూడా చూడొచ్చు. నేనేమనంటానంటే మామిడి రైతులు అనేవాళ్ళు నెల రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చేయటం ద్వారా నిరసన కానీ లేదంటే రైతుల తరఫున అండగా నిలబడటం కానీ చేయటం ద్వారా మరింత మేలు కలిగేది ఉండేది. దాదాపు సీజన్ అయిపోయేటప్పుడు వెళ్ళటం అనేది కొంత ఎందుకంటే రైతులే వచ్చేస్తారు. ఇప్పుడు నేనంటానండి, యాక్చువల్గా కరేటు ప్రాంతం ఉంది చూసారా మీరు జమీల్ గారు? ఏ ప్రాంతం అండి?
ఉలవపాడు దగ్గర కరేడు మీరు చెప్పారు, ఉలవపాడు దగ్గర కరేడు. కరేడులో ఇండోసోల్ ప్రాజెక్టుకి సంబంధించి ఓకే. అసలు ఇప్పుడు తోతాపురి మామిడి రైతుల కంటే కూడా అక్కడ వేలాది మంది రైతులు బయటకు వచ్చారు స్వచ్ఛందంగా, ఏ పార్టీతో సంబంధం లేకుండా వచ్చారు అక్కడ ఇండోసోల్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా. ఇప్పుడు అక్కడికి అట్నుంచేట వెళ్ళమనండి జగన్ గారిని, ఎందుకంటే వాళ్ళ ఊళ్ళు ఖాళీ చేయమంటున్నారు, భూసేకరణకి నోటీసులు ఇచ్చారు. అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటది వాళ్ళకి. తోతాపురి సీజన్ అయిపోయింది, సీజన్ అయిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా 4 రూపాయలు ప్రకటించింది. రైతులు కూడా దాదాపు వాళ్ళ పంటలు కూడా అమ్మేసుకున్నారు, దాదాపు వాళ్ళు అయిన కాడికి అమ్మేసుకున్న పరిస్థితి ఉంది. నేననేది ఏంటంటే ఆయన వెళ్ళడంలో సార్, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా రైతుల్ని పరామర్శించే హక్కు ఆయనకుంది, వెళ్ళొచ్చు, దానిలో తప్పులేదు. అయితే అక్కడ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన పర్యటన సందర్భంగా అనేక రకాలైన సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన 2 అంశాలండి. ఒకటి, కొంతమంది రైతులను ఎవరైతే 500 మందో 1000 మందో 2000 మందో 3000 మందో పరామర్శించడం తప్పులేదు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు. లేదు ఆయన ఒక బల ప్రదర్శన చేయాలనుకుంటే అదే ప్రాంతంలో ఎక్కడికైతే వెళ్తున్నారో ఒక బహిరంగ సభ పెట్టుకోవచ్చు. 50,000 మందో 1,00,000 మందో పెట్టుకొని పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటే అదొకటి బలపరిచడానికి ఏమో అది పనికొస్తుంది, రైతులను పరామర్శించడానికి 2-3 వేల మంది సరిపోయింది. వెళ్ళిన చోటల్లా పోలీసుల యొక్క రిస్ట్రిక్షన్స్ ని ఆయన ఏదో ఉల్లంఘిస్తున్నారనే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళటం కానీ, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ మీద అణిచివేత ధోరణి కానీ, ఇవన్నీ కూడా మంచిది కాదనేది నేను చెప్తాను. ఇదే విషయంపై మనం ఒకసారి, ఎందుకంటే ఇదే సమాధానం